నేను బైక్ బుక్ చేస్తున్నా అన్న విషయం ఇప్పటి వరకు కూడా ఎవరికైతే చెప్పలేదు. మనం BMW షోరూమ్ దగ్గరికి వెళ్ళి అయితే ఈరోజు మనం ఆ బైక్కి బుకింగ్ అమౌంట్ అయితే పే చేసేద్దాం. సూపర్ బైక్ ఇంకా నాది కొన్న తర్వాత తోలాలని చెప్పేసి అప్పుడు నేను గట్టిగా ఫిక్స్ అయ్యి ఉండే. సో చెక్ వాళ్ళకి ఇచ్చేసినామంటే బైక్ ఇంకా బుక్ అయిపోయినట్టే. నేను ఎంత ఒక 10 లక్షలు కట్టేసి ఈ గ్యాప్లో 10 లక్షలు రెడీ చేసేసి 10 లక్షలు యువర్ బైక్ విల్ ఆల్సో లాంచ్, యూ విల్ ఆల్సో లాంచ్ ఆఫ్టర్ an international same scheme. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. తమ్నైల్ చూసి షాక్ అయిపోయారా? నాకు తెలిసి మీలాగానే మా ఫ్యామిలీ అండ్ నాకున్న 2-3 ఫ్రెండ్స్ కూడా అట్లనే షాక్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే నేను బైక్ బుక్ చేస్తున్నా అన్న విషయం ఇప్పటి వరకు కూడా ఎవరికైతే చెప్పలేదు. మన ఛానల్ ఎడిటర్ ఉన్నారు కదా, అప్పుడు ఒక్కడికి తెలుసు అంతే. సో ఇప్పుడు మీ ఇద్దరం కలిసి వెళ్ళి BMW 1000RR M స్పోర్ట్ వర్షన్ అయితే బుక్ చేస్తున్నాం. దాని ఆన్ రోడ్ ప్రైస్ ఎంతో చెప్పారు, నాకు గుర్తులేదు. 29 లక్షల కన్నా ఎక్కువనే చెప్పారు. ఎంత అనేది మనం వెళ్ళి ఒకసారి మాట్లాడుకుందాం అంతే. ఇంకా కొన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళని అడగాల్సి ఉన్నాయి. టైం అయితే ఇప్పుడు 12:45 అయింది ఆఫ్టర్నూన్. ఒక 15 మినిట్స్లో అయితే ఇప్పుడు బయలుదేరుతాం. మనం BMW షోరూమ్ దగ్గరికి వెళ్ళి అయితే ఈరోజు మనం ఆ బైక్కి బుకింగ్ అమౌంట్ అయితే పే చేసేద్దాం. ఎప్పటి నుంచో ఒక సూపర్ బైక్ తీసుకోవాలన్న ఒక డ్రీమ్ అయితే ఉండేది. నింజా అనుకున్నా, దాని తర్వాత Z900 అనుకున్నా, కొన్ని ఇట్లా అనుకున్నా. కానీ ఇవన్నీ ఎందుకు, కింగ్ ఆఫ్ సూపర్ బైక్స్ ఇదే తీసేసుకుందాం అని చెప్పేసి. దీనికన్నా H2 కూడా ఉంది, బట్ నాకు H2 లుక్స్ కన్నా కూడా నాకు BMW 1000RR లుక్సే చాలా బాగా నచ్చినాయి. అండ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ బైక్ కూడా. దీని పర్ఫార్మెన్స్ ఒకసారి నేను XBHP రైడ్కి వెళ్ళినప్పుడు ఒరిస్సాలో చూసిన, నెక్స్ట్ లెవెల్ అంతే. వాళ్ళు ఒకసారి నన్ను ట్రై చేయమని కూడా చెప్పారు, కానీ నేనైతే టెస్ట్ రైడ్ కూడా అప్పుడైతే చేయలేదు. ఎందుకంటే తోలితే సూపర్ బైక్ ఇంకా నాది కొన్న తర్వాత తోలాలని చెప్పేసి అప్పుడు నేను గట్టిగా ఫిక్స్ అయ్యి ఉండే. అదే అనమాట ఇంకా. సో ఇంక మనం ఏం లేట్ చేయకుండా ఈరోజు మన డ్రైవ్ని స్టార్ట్ చేసేద్దాం. నేనైతే అక్కడికి ఇప్పుడు కార్లో వెళ్తున్నా, దగ్గరే కదా, బైక్లో అయితే వెళ్ళట్లేదు. కార్లో వెళ్ళి మనం బుకింగ్ అమౌంట్ ఇచ్చేసి ఫస్ట్ తిన్న తర్వాత బుకింగ్ అమౌంట్ ఇచ్చేసి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అక్కడ మాట్లాడాల్సినాయి. బైక్ ఎప్పుడు వస్తుంది ఏంది అనేది మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడదాం. రెస్టారెంట్ దగ్గరకు కూడా నేనైతే వచ్చేసిన, ఇప్పుడు వెయిట్ చేస్తున్నా. బ్రో కూడా రాగానే మీ ఇద్దరం కలిసి కొంచెం ఇక్కడ తినేసి అండ్ ఇక్కడ నుంచి BMW షోరూమ్కి అండ్ అంతే ఇంకా జీప్ షోరూమ్కి కూడా వెళ్ళాలని అనుకుంటున్నా. అంటే కొనే ఆలోచన ఏం లేదు, కానీ జస్ట్ ఈ వ్రాంగ్లర్ ఉంది కదా, జీప్ వ్రాంగ్లర్ రూబికాన్, దాని ప్రైస్ ఎంత ఉంది ఏందనేది కరెక్ట్ ప్రైస్ తెలుసుకుందాం అని చెప్పేసి ఇంటర్నెట్లో చూస్తే నాకు కరెక్ట్గా ప్రైస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. ఢిల్లీలో ఒకలా ఉంది, బెంగళూరులో ఒకలా ఉంటుంది. అఫ్ కోర్స్ అన్ని అంతే ఉంటాయి అనుకోండి, పెద్ద వెహికల్స్ అన్ని, పెద్ద సూపర్ బైక్స్ అని ఏదైనా సరే. బట్ ఇక్కడ కరెక్ట్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఒకవేళ మన తీసుకుంటే మనకి యూజ్ అవుతుందా, మన ఓవర్ ల్యాండింగ్ కార్లో చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ వెహికల్ అది. ఎందుకంటే జీప్ షోరూమ్స్ ఎక్కడ పోయినా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటాయి అనమాట. చూస్తే ఒకసారి వెళ్ళి నాకైతే బాగా నచ్చింది. జస్ట్ నేను ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడ ఎన్నికే నాకు ఒకటి కనిపించింది అనమాట, మస్తుండే అసలుకి. నాకైతే అసలుకి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఇంకా BMW బైక్ బుక్ చేస్తున్నానా లేదా నాకే డౌట్ ఉంది. నేను ఇంకా అంటే హ్యాపీనెస్ కన్నా కూడా ఇంకా నేను షాక్లో ఉన్నా. అంటే అది EMIతోనే తీసుకుంటున్నా లేండి, దాంతో కూడా ఒక చిన్న అంటే నా రైడ్ ప్లాన్ చేస్తే చేద్దామని అనుకుంటున్నా నేను. కానీ ఏం అర్థం కావట్లేదు ఇంకా. నేను దాంతో వేసే కంటెంట్ వేరే ఉంది, ఇక్కడ మళ్ళీ వరల్డ్ రైడ్ కంటెంట్ వేరే, ఈ కంటెంట్ వేరే, అంతా ఉంటుంది అంతే. ఇంకా రెస్టారెంట్లో తినేసి BMW షోరూమ్ దగ్గర కూడా స్టార్ట్ అయిపోయినాం. నేను BMW షోరూమ్కి ఇంతకుముందు ఒక 2 times వెళ్ళిన. అప్పుడు BMW 310 GS ఉంది కదా, సురేంద్ర అన్నది, అది డెలివరీ తీసుకోవడానికి వెళ్ళిన. దానికన్నా మళ్ళీ ఇంకొకసారి దేనికో వెళ్ళిన, గుర్తులేదు కరెక్ట్గా. 1250 GSA కోసమా దేనికోసమో దానికి అనుకుంటా, 1250 GSA చెర్రీ కోసం వెళ్ళిన అనుకుంటా. అంటే మళ్ళీ దాని తర్వాత ఇంకా నేను ఎప్పుడు వెళ్ళలే. ఇంకా నేను వెళ్ళినప్పుడు కూడా అనుకోలేదు నేను బుక్ చేస్తా అని చెప్పేసి. కానీ మనమైతే ఇప్పుడు BMW 1000RR M స్పోర్ట్ అయితే బుక్ చేయబోతున్నాం. నాకైతే అసలు ఇంకా ఏదో అంటే ఇంకా బైక్ కొనాలి, కొంటున్నాం అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అంతకైతే నాకు లేదు. మేబీ బండి వచ్చిన రోజు ఉంటుందేమో. అంటే దేనికో కానీ టైగర్ బుక్ చేస్తున్నప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదు నాకు. టైగర్ బుక్ చేసేటప్పుడు అయితే అబ్బా రేపే బుక్ చేస్తా అని నిద్రపోకుండా అట్లుండేది. ఇప్పుడు ఏంటంటే నార్మల్ లైట్ అయిపోయింది. టైగర్ కన్నా కూడా కాస్ట్లీ బైక్, మళ్ళీ 10 లక్షలు ఎక్కువ టైగర్ కన్నా, అయినా కూడా అంత మజా అట్లా ఎందుకు. మరి హైదరాబాద్ అంటే మనకి గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ కదా మెయిన్గా. అంటే ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా అనుకోండి. అందులోకి ఇప్పుడు దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్ కూడా యాడ్ అయిపోయింది. చాలామంది అంటే బయటికి వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ గురించి అడిగిరు ఒక 2-3. నేను నిన్ననే శ్రీశైలం వెళ్ళేసి వచ్చిన కదా, నైట్ అంతా నిద్ర లేదు నాకు. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఇంకా వేరే వర్క్ చూసుకొని అంతా నాకు నిద్ర ఎక్కువ వస్తున్నది. మనం వెళ్ళిన ఇప్పుడు బైక్ గురించి డీటెయిల్స్ అడగాలి. ఇంకా ఎప్పుడు వస్తున్నది కూడా నాకైతే వాళ్ళు ఒక డేట్ చెప్పారు, మళ్ళీ తర్వాత ఇంకొక డేట్ చెప్పారు. సో క్లారిటీ ఏందనేది మనం కెమెరా ముందే మీతో పాటే నేను కూడా తెలుసుకుంటా. నేను ఇంకా వాళ్ళని కూడా ఎక్కువ డౌట్లు ఏం అడగలే, ఎందుకంటే మళ్ళీ అక్కడ అడగాలి, మళ్ళీ కెమెరా ముందు అడగాలి, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి. ఈ ఫ్లైఓవర్ కట్టినాక కూడా చాలా యూజ్ అవుతాయింది జనాలకి. ఎంత ట్రాఫిక్ని తప్పించుకొని వెళ్ళొచ్చా ఈ ఫ్లైఓవర్ మీద నుంచి.
ఓరి నాయనో, ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఏంది అసలుకి. బాలయ్య బాబు వాళ్ళ ఇల్లు దగ్గర దాకా ఉంది ట్రాఫిక్. మొత్తం జామ్ జామ్ జామ్. 4:30కి వస్తా అని చెప్పినా నేను వాళ్ళకి. ఇంకా దానికన్నా ముందే పోయేటట్టున్నా నేను బయలుదేరింది అప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంతసేపు అయింది. ఏం కాదులేండి. ఓకే 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 ఓకే. ఓ బాబాయ్, జేఎస్పీ మోటార్ ఆర్ట్. సో చెక్ వాళ్ళకి ఇచ్చేసినామంటే బైక్ ఇంకా బుక్ అయిపోయినట్టే. Motorrad, MOTORRAD PVT Private Limited. We have wonderful experience, man. Yeah, thank you so much. Thank you so much. The new things are coming on home. సో ఇప్పుడు బుకింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏప్రిల్ 1st వీక్లో ఇస్తారంట బండి. సో ఇంకా మీరు ఇప్పటి నుంచి అయితే అడగండి BMW డెలివరీ ఎప్పుడు అని చెప్పేసి. మన వాళ్ళకి ఎట్లా అంటే నెక్స్ట్ ఇది ప్లాన్ అని చెప్పినాం అనుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా రైడ్ అయిపోయిన తర్వాత USA రైడ్ అని చెప్పినా అనుకోండి. ఆస్ట్రేలియా రైడ్ మనం స్టార్టే చేయం, US రైడ్ ఎప్పుడని చెప్పేసి అడుగుతారు. లేదా ఆస్ట్రేలియా రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ US వెళ్తాడు కదా, ఇక అప్పుడు చూద్దాంలేండి అని చెప్పేసి అనే మైండ్ సెట్లో ఉంటారు అనమాట. అసలు నేను అదే అనుకున్నా, నేను మన వాళ్ళతో ఇంత తొందరగా షేర్ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే ఇక మళ్ళీ డెలివరీ ఎప్పుడు అని అడుగుతూనే ఉంటారు. సో అందుకే నేను ముందే చెప్తున్నా, ఏప్రిల్ 1st వీక్లో అంటే ఏప్రిల్ 14 లోపు అనుకోండి. కుదిరితే నా బర్త్డే రోజే డెలివరీ తీసుకుంటా. ఈ లోపు నేను ఆస్ట్రేలియా రైడ్ కూడా కంప్లీట్ చేసుకుంటా. 2 months ఆస్ట్రేలియా రైడ్ అనుకుంటున్నా. సో మార్చ్ ఎండింగ్ కల్లా నా ఆస్ట్రేలియా రైడ్ అయిపోయినా కానీ, ఈవెన్ ఏప్రిల్ 10 అయినా కానీ ఒక 10 రోజులు ఎక్స్ట్రానే వేసుకుందాం. ఏప్రిల్ 10th కల్లా అయిపోయినా కూడా తర్వాత నేను ఇండియా వచ్చిన తర్వాత ఇంకా అన్నీ ఓకే అనుకుంటే మన బర్త్డే రోజే 1000 RR అయితే డెలివరీ తీసుకుందాం. ఇప్పుడు బైక్ ఒకటే బుక్ చేసినాం మనం, అంతే. ఇంకా అంటే ₹1,00,000 కట్టినా, ఇంకా కట్టాల్సిన ఈ డబ్బులు చాలా ఉన్నాయి. అండ్ అంతే ఈఎంఐ ఇప్పుడు లోన్ ప్రాసెస్ ఉంది కదా, అది కూడా మనం అయితే లోన్ ప్రాసెస్ కూడా ఓకే అయిపోవాలా. నేను ఎంత ఒక 10 లక్షలు కట్టేసి ఈ గ్యాప్లో 10 లక్షలు రెడీ చేసేసి 10 లక్షలు బైక్కి కట్టేస్తా అనుకుంటున్నా. అడ్జస్ట్ అయితే అయినా, ఎందుకంటే మళ్ళీ మనం వరల్డ్ రైడ్ చేస్తున్నాం కదా, మళ్ళీ దానికి ఇప్పుడు ఇంకా షిప్పింగ్ కాస్ట్లు వీటన్నిటికీ కూడా ఇంకెక్కువ అవుతున్నాయి డబ్బులు. నేను మీకు ఈ బండి మన చేతిలోకి వచ్చిన తర్వాత నేను మీకు అసలు ఈ బైకే నేను స్పెషల్గా ఎందుకు బుక్ చేసిన అనేది చెప్తాను. బైక్ డెలివరీ తీసుకున్న తర్వాత ఒక 2-3 వీడియోస్ తర్వాత నేను మీకు చెప్తాను స్పెషల్గా ఈ బైక్ తీసుకోవడానికి రీజన్ ఏంది. ఈ టైంలో వరల్డ్ రైడ్ చేస్తున్నప్పుడు మరీ వచ్చి ఈ బైక్ బుక్ చేయాల్సినంత అవసరం ఉందా అంటే నా వరకు అయితే మాత్రం చాలా ఉంది. ఇక నేను మీకు క్లారిటీగా నేనైతే అప్పుడు చెప్తా. ఆస్ట్రేలియా రైడ్ అయిపోయిన తర్వాత అయితే మనం బైక్ డెలివరీ తీసుకుంటాం. బైక్ డెలివరీ తీసుకున్న తర్వాత ఇంకేం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం. అంటే ఆస్ట్రేలియా తర్వాత ఇంకా ఏ కంట్రీ అనేది కూడా మేము అనుకోలేదు. US వీసాకి లేట్ అవుతుందని అనుకున్నాం, కానీ చాలా తొందరగా వచ్చింది. ఆస్ట్రేలియా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి US వీసా తీసుకుందాం, దాని తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకున్నాం మేము. అంటే మా దగ్గర ఒక 4-5 ఆల్టర్నేట్ ప్లాన్ ఉన్నాయి. అటు కాకుండా ఇటు కాకుండా అటు కాకుండా ఇటు అన్నట్టు. అంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కవర్ చేయాలనే ప్లానే. ఒక అమెరికాకి వీసా రాలేదనుకోండి, యూరోప్ వెళ్దాం, యూరోప్ వీసా ఎన్ని వస్తాయి అనుకోండి. సో అట్లా అంటే మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. యూరోప్ అయితే యూరోప్, ఆఫ్రికా అయితే ఆఫ్రికా, సౌత్ అమెరికా అయితే సౌత్ అమెరికా. అంటే ఆ టైంకి ఆ సీజన్కి ఏదైతే మంచిగా ఉంటుందో అది అట్లా ప్లాన్ చేసి పెట్టినాం అనమాట. సో ఆస్ట్రేలియా అయిపోయి వచ్చిన తర్వాత అయితే నేను ఖచ్చితంగా బైక్ డెలివరీ తీసుకోవడానికి అయితే రావాలి. ఈవెన్ నేను చెర్రీకి కూడా చెప్పలేదు బైక్ బుక్ చేస్తున్నా అని చెప్పేసి. నేనైతే ఏమనుకుంటున్నా అంటే వీడియో అప్లోడ్ అవ్వగానే లింక్ షేర్ చేసేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా మీతో. అంటే మీ అందరు ఎట్లా సర్ప్రైజ్ అయ్యారో ఇప్పుడు సేమ్ అట్లా నేను కూడా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ రైడ్స్ ఇంకా ఎట్లా చేయాలి ఏం చేయాలని నాకే తెలియదు. ఏదో ఆలోచించి ఎట్లెట్లనో క్యాలిక్యులేషన్స్ చేసి బైక్ అయితే మొత్తానికి బుక్ చేసేసిన. ఏప్రిల్ 1st వీక్ వరకు లేదా ఏప్రిల్ 10th వరకు అయితే మనం బైక్ డెలివరీకి వెయిట్ చేద్దాం. అండ్ బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు ఈసారి ఎట్లా తీసుకోవాలి అనేది కూడా మీరు ఎవరైనా అంటే మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరేం చెప్తారో నేను అదైతే ఫాలో అవుతా. నాకేమైనా ఉందంటే మన సబ్స్క్రైబర్స్ అందరినీ పిలిచి తీసుకోవాలని ఉంది. సో మీకు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే వచ్చి అందరం కలిసి డెలివరీ తీసుకోవడానికి అట్లనే చేసేద్దాం. ఇంకా అంతే. ఇప్పుడు బైక్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మనం అడిగి తెలుసుకుందాం.
Bro, what's the on-road price? So 29.4 it will be on road in Hyderabad for M Sport. 29,40,000 అనుకోండి దగ్గర మనోడికి కేరళ అనమాట, అందుకని బ్రోకి I don't know Telugu. Yeah. Okay. But Telugu thoda I'll get it accept. Okay. I'm almost here almost 1 year, 1.5 years, so Okay. I think within 2 years I'll learn something. Something means maybe what you say I'll understand. Okay. That in that segment I'll be You there. can't speak. No. Okay. But Anantindava I can ask bro. బాగున్నారా? Bhavnara also. Yeah. Okay. The both I can. And what is the difference in this? See, the Pro variant, we have 3 variants. One Yeah. is standard, Okay. one is Pro, one is M Sport. Okay. M Sport is the high-end version in S1000 RR. Okay. So S1000 RR M Sport, it only comes with the carbon wheels, Okay. front and back, lightweight lithium battery, Okay. and the seat is also spec to the race spec, like you can only for the track segment. Okay. So the less cushion and more grip on your butt. Okay. In that And level. BHP is same in these 3 variants? No. 5 BHP. BHPs are same. Okay. Compared to the last model to this model, 5 BHP is more to Okay. this. Almost now it is 210 BHP. Last time it was 203? 205. 205. Yeah. Okay. So now it comes with the winglets. Okay, yeah. You can see that. Yes, So I the saw downforce will be there while you're doing a braking. Yeah. 30 kg of downforce will be there. So and even M caliper will be there on the brakes. Okay. So that's also from M1000 RR. The caliper they are putting on this. Okay. And M tank cover. Okay. So those are the main difference. And that color combination, you see that white and blue, it's a flagship colors of S1000 When will RR. be the bike delivered, bro, approximately? That approx I will say, bro. Approx. April first week we can do the delivery. Because April 14 is my birthday. Advance happy birthday. Bro, there is long time, bro. Okay. No, and anyways you are traveling to Australia. Yeah. So after that, will we be back? After 2 months. Maybe in March ending or April first week. It's a quite good time Yeah. to launch over here. Your bike will also launch, you will also launch after Yeah, an international same time. scheme. That's good. సో ఇదే అనమాట. ఇంకా మీకు ఏమైనా బైక్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తా. బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. Always man. Yeah. Pleasure to meet you, man. Okay. సో ఇంకా మనం వెళ్ళిపోదాం. నైస్ మీటింగ్ యూ బ్రో. Long miles to go, man. Yeah. What's your name? Jeevan. Nice. సో ఇప్పుడు ఇది బ్రో, వాట్స్ ద BHP ఫర్ దిస్? This will be 165 BHP. 165. The same inline 4 engine, but the refinement is different in it. ఓకే. Compared to S1000 RR. Because it's a naked Naked, spec. You can use it in a city proper. యా. You'll get upright handlebar posture. ఇది the నేకెడ్ same వర్షన్, inline- ఇది 165. ఇప్పుడు మంది 210 ఉంటుంది BHP. అది 1000cc, ఇది 1000cc, ఇది R, అది RR. BMW షోరూంలో నుంచి బయటికి వచ్చేసి మేము అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో అయితే జీప్ షోరూమ్ ఉంది. జీప్ షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రైస్ కొటేషన్ అండ్ అంత వాళ్ళు కొన్ని ఫోటోస్, వీడియోస్ అండ్ మోడిఫికేషన్ చేయించిన జీప్స్ ఉంటాయి కదా, అదే రూబికాన్స్ ఇవన్నీ చూపించారు అనమాట. ఫారెన్ లో మోడిఫై చేయించిన అన్ని. తర్వాత టెస్ట్ రైడ్ ఉందా అంటే ఉందని చెప్పారు. లక్కీగా ఏంటంటే ఆ షోరూమ్ లో కూడా మనకి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నేనైతే అక్కడ బయట టెస్ట్ రైడ్ చేయడానికి వెళ్ళిన. ఇందులో మాన్యువల్ లేదు ఇంకా. దీంట్లో మాన్యువల్ 2 లీటర్ టర్బో చార్జింగ్ ఇంజిన్ వస్తుంది అండ్ ఇట్ జనరేట్స్ 268 హార్స్ పవర్. ఎక్సలెంట్ పికప్ ఉంటుంది. సో యావరేజ్ 12 వస్తుందా? 6 to 7 విత్ ఇన్ ది సిటీ. ఓకే, 6 to 7 సిటీలో. హైవేలో 9 వరకు వస్తుంది. ఫర్ డీసెంట్ డ్రైవ్. 9. దీంట్లో 5 కలర్ ఆప్షన్స్ వస్తాయి. రెడ్, వైట్, బ్లాక్. కొత్త కలర్ ఏదైతే వచ్చిందో అది గ్రీన్, సార్స్ గ్రీన్. ఇంకొకటి స్టింగ్ రే అని ఉంది. స్టింగ్ రే పోయి ఇప్పుడు సార్స్ గ్రీన్ వచ్చింది. ఇప్పుడు ఏ కలర్ ఎక్కువ రెడ్ రన్నింగ్ లో ఇస్ ఉంటుంది? మోస్ట్ కామన్ ఈస్ ఓల్డ్ కార్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు, రెడ్ తీసుకున్నారు. రానా సార్ తీసుకున్నారు, రానా సార్ బ్లాక్ తీసుకున్నారు. అట్లా ఫిల్మ్ యాక్టర్స్ ఇండస్ట్రీలో దాన్ని ఆల్మోస్ట్ ఇట్లా చూపిస్తుంది. డిస్కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సో ఆర్టికులేషన్ పెంచుతా అని చెప్పినా కదా. కిలోమీటర్స్కి ఒకసారి సర్వీసింగ్ చేయాలి. ఓకే. మనకు ఒక్క సర్వీస్కి 40,000 వాట్ అవుతుంది. ఫస్ట్ సర్వీస్ 5,000 కిలోమీటర్స్కి ఉంటుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ 5,000 కిలోమీటర్స్, అంటే ఓవరాల్ రీడింగ్ 10,000 అవుట్డోర్ రీడింగ్. దాని తర్వాత మళ్ళీ ఎవ్రీ 10,000, 10 నుంచి 20, 20, 30, 40 అట్లా. ఓకే. స్ట్రైట్ వెళ్దామా? సేమ్ లెఫ్ట్ వెళ్ళాలి. నార్మల్ కార్స్కి దీనికి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. కొంచెం అంటే ఎట్లా అంటున్నారు మీరు? స్టీరింగ్ వీల్ ప్లే ఉంది అంటున్నారా? ఎస్. అందుకనే మనకి హై స్పీడ్లో రికమెండెడ్ కాదు. ఇట్స్ నాట్ అ ఫాస్ట్ కార్, ఇట్స్ అ కార్ ఆఫ్ కేపబిలిటీ.
అండ్ అంతే నేను ఇక్కడ బరిస్తాకు వచ్చిన అండ్ ఒక డోనట్ అండ్ అంతే ఒక హ్యాజిల్నట్ క్యాపుచినో చెప్పిన. ఈ 2 తినేసి ఇంకా డైరెక్ట్ మనం రూమ్కి వెళ్ళిన తర్వాత మిగతా మ్యాటర్ మాట్లాడదాం. సో ఇంకా నేను రూమ్కి కూడా వచ్చేసిన. అండ్ ఈరోజు అయితే మాత్రం మనం సక్సెస్ఫుల్గా BMW S1000RR M Sport అయితే బుక్ చేసేసినాం. నాకైతే ఇంకా నేను బుక్ చేసినా లేదా అన్న ఒక భ్రమ లాంటి స్టేజ్లో ఉంటుంది చూసారు కదా, ఇంకా అక్కడే నేను స్ట్రక్ అయిపోయి ఉన్నా. ఇప్పుడు ఈఎంఐ విషయానికి వస్తే ఇంకా నాకు ఎంత ఈఎంఐ వస్తుంది నా సివిల్ స్కోర్ని అండ్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన దాన్ని బట్టి అనే దాన్ని అయితే ఇంకేమీ తెలీదు. మనం బండి తీసుకునే ముందు ఒక 3-4 డేస్ ముందు వర్క్ స్టార్ట్ చేసేద్దాం, అప్పుడే అయిపోతుంది. 3 days 4 days 3 to 4 వర్కింగ్ డేస్ అని చెప్పారు, వర్క్ అయిపోతుంది అంట లోన్ ప్రాసెస్ కూడా. సో నేనేమనుకుంటాను అంటే ఒక 10 lakhs ఏమో డౌన్ పేమెంట్ కట్టేసి మిగతా రిమైనింగ్ పేమెంట్ ఉంది కదా 19.30 ఒక 20 lakhs అనుకోండి, ఇంకా 20 లక్షలకి అయితే ఈఎంఐ పెడదాం అనుకుంటున్నా. 3 yearsకి కానీ 4 yearsకి కానీ 5 yearsకి కానీ, అంటే 5 years అనుకుంటా లాస్ట్, అది నేను ఇంకా కనుక్కోలేదు క్లారిటీగా. 5 years ఉంటుంది అనుకోండి. సో ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అయితే 11 అని చెప్పారు. నేను బయట కనుక్కున్న కొన్ని బ్యాంక్స్లో అక్కడైతే 13, 12.5, 14 వరకు కూడా కొన్ని వేరే బ్యాంక్స్ అయితే చెప్పారు. అన్నిటికన్నా లోయెస్ట్ అయితే షోరూంలో BMW వాళ్ళు ఇచ్చేదే తక్కువ ఉందన్నమాట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకా నేను కూడా మనకి డబ్బులు మిగులుతున్నాయి అంటే ఎవరు ఇస్తుంది చెప్పండి, నేను BMW ఫైనాన్స్తోనే వెళ్ళిపోతున్నా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చేసి 30K లైక్స్ కంప్లీట్ చేసేసేయండి, ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి చూపిస్తుంది.